చిలీని అంటార్కిటికా గేట్వేగా భారత్ చూస్తోందన్నారు ప్రధాని మోదీ. వాణిజ్యం, ఖనిజాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో కలిసి పనిచేస్తామన్నారు. వక్ఫ్ సవరణ బిల్లుపై సమగ్ర చర్చలకు ప్రభుత్వం సిద్ధమన్నారు కేంద్ర మంత్రి రిజిజు. బీఏసీ మీటింగ్లో ప్రతిపక్షాల అభిప్రాయాలను కేంద్రం పట్టించుకోలేదన్నారు కూటమి ఎంపీలు. లాటిన్ అమెరికా ప్రాంతంలో భారత్కు చిలీ ముఖ్యమైన మిత్రదేశమన్నారు ప్రధాని మోదీ. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్తో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య పలు అంశాలపై అవగాహన ఒప్పందాలు కుదిరాయి. వాణిజ్యం, పెట్టుబడుల వృద్ధికి ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. అరుదైన ఖనిజాల అన్వేషణలో కలిసి పనిచేస్తామన్నారు మోదీ. आज की चर्चाओं में हमने आने वाले दशक में सहयोग बढ़ाने के लिए कई नए इनिशिएटिव की पहचान की। आपसी व्यापार और निवेश में वृद्धि का हम स्वागत करते हैं। हम सहमत हैं कि इसमें और अधिक सहयोग का अनटैप पोटेंशियल भी है। వక్ఫ్ సవరణ బిల్లుపై సమగ్ర చర్చలకు కేంద్రం సిద్ధమన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. రేపు ప్రశ్నోత్తరాల సమయం తర్వాత బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. బిల్లుపై చర్చకు సభ టైం పొడిగించాలని భావిస్తే ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. పార్లమెంట్లో ప్రతి రాజకీయ పార్టీకి తమ అభిప్రాయం చెప్పే హక్కు ఉందన్నారు. ఏ రాజకీయ పార్టీ వైఖరి ఏంటో దేశం మొత్తం వినాలని అనుకుంటోందన్నారు రిజిజు. I had proposed before the committee that tomorrow on 2nd April we are bringing the Waqf Amendment Bill, and for that we have to allocate time for discussion. Opposition parties wanted 12 hours, so finally there was an agreement that the total time to be allocated for discussion on Waqf Amendment Bill would be 8 hours, extendable after taking the sense of the House. వక్ఫ్ సవరణ బిల్లుపై బీఏసీ మీటింగ్లో ప్రతిపక్షాల అభిప్రాయాలను కేంద్రం వినలేదన్నారు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్. బీజేపీ తన ఎజెండాను బలవంతంగా అమలు చేయాలని చూస్తోందన్నారు. మణిపూర్ వక్ఫ్ చట్టం, ఓటరు ఐడీతో ఆధార్ అనుసంధానంపై చర్చకు ప్రాముఖ్యత ఇవ్వడం లేదన్నారు. అందుకే బీఏసీ మీటింగ్ నుంచి వాకౌట్ చేసినట్టు తెలిపారు గౌరవ్ గొగోయ్. So completely this house is has become subservient to the government. The house of the people has become subservient to the government. The whims of the political masters can be seen in the BAC meeting. The space is not given to opposition. और इस प्रकार से आज हमने पहली बार कोई विकल्प नहीं देखते हुए without any other option we have to walk out. వక్ఫ్ సవరణ బిల్లుతో ముస్లింలకు మేలు జరుగుతుందన్నారు బీజేపీ ఎంపీ జేపీసీ చైర్మన్ జగదాంబికా పాల్. కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీతో సహా ప్రతిపక్షాలు ముస్లింలను ఓటు బ్యాంకుగా చూస్తున్నాయని విమర్శించారు. పార్లమెంట్లో వక్ఫ్ సవరణ బిల్లు ఖచ్చితంగా ఆమోదం పొందుతుందన్నారు జగదాంబికా పాల్. वक्फ के लिए सरकार साफ कह रही कि हम एक बेहतर और ट्रांसपेरेंट कानून लाके जो वाकिफ की मंशा है कि वक्फ का आमदनी का फायदा गरीब को, पसमानदा को, खवातीन को, बच्चों को या महिलाओं को मिले, जिसका फायदा नहीं मिल रहा, शिकायतें क्या रही। तो अब इसके बावजूद भी ये कहीं न कहीं पूरे देशव्यापी एक आंदोलन किया जा रहा है। उसी तरह से जैसे सीए पे हुआ, 3 तलाक पे हुआ, आर्टिकल 370, 35A पे हुआ. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమన్నారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. ఈ బిల్లుకు టీడీపీ లాంటి ఎన్డీఏ మిత్రపక్షాలు ఎందుకు మద్దతు ఇస్తున్నాయో తెలియడం లేదన్నారు. రాజ్యాంగ వ్యతిరేకమైన బిల్లును పార్లమెంట్లో అన్ని పార్టీలు వ్యతిరేకించాలన్నారు ఓవైసీ. ये वक्फ बिल अनकॉन्स्टिट्यूशनल है. ये वक्फ बिल आर्टिकल 14, आर्टिकल 25, 26, 29 का ग्रेव वायलेशन है. ये वक्फ बिल नहीं है बल्कि ये वक्फ बर्बाद बिल है ये. और अगर चंद्रबाबू नायडू, नीतीश कुमार, चिराग पासवान, जयंत चौधरी इसकी तायीद करेंगे. రేపు పార్లమెంటుకు వక్ఫ్ సవరణ బిల్లు రానుండడంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కీలక ఆదేశాలు జారీ చేశాయి. ఆయా పార్టీల ఎంపీలు ఉభయ సభలకు తప్పకుండా హాజరు కావాలని విప్ జారీ చేశాయి. పార్లమెంటుకు రాని సభ్యులపై కఠిన చర్యలుంటాయని తెలిపాయి.